హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈవినింగ్ స్నాక్ అంటే ఏదో ఒక వెరైటీస్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి నేను చేసిన విధానంలో మసాలా వడ చేసి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా శనగపప్పుని ఒక 3-4 గంటల వరకు నానబెట్టుకున్నాను. శనగపప్పు తొందరగానే నానిపోతుంది. నానబెట్టుకున్న శనగపప్పుని ఒకసారి బాగా కడిగి అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న శనగపప్పుని కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే శనగపప్పులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇంకా వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, బాగా రావు. వీడియోలో చూపించినట్టుగా ఉండాలి, అప్పుడే మనకి వడలు బాగా వస్తాయి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఇంకా సాల్ట్ ఇవన్నీ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో అని కొంచెం పిండి వేసుకుని చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వడలు ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల ఉడకవు. అలాగే మిగిలిన పిండిని కూడా వడలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వెనక తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి మొత్తం అలా చిన్న వడలాగా చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బయట మార్కెట్లో తీసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, సింపుల్గా మసాలా వడ ఎలా చేసుకోవాలో. మరి ఇంకెందుకు లేట్, ఈరోజే చేసుకుని ఎలా వచ్చాయో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.